నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నేను రస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వికారాబాద్ జిల్లా పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై చర్చకు సిద్ధమన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజల మధ్యలో ఉండి ఎల్లవేళలా వారి సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పడమటి సోమవారం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జీపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్కు పని పాట లేదని, ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి పారిపోయారని విమర్శించారు. 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ చేసిన మోసాలను, అవినీతి అక్రమాలను, 15% కమిషనర్ వివరాలపైన బహిరంగ చర్చకు సిద్ధమని, సీఎంకు దమ్ముంటే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మధ్యాహ్నమే మేము బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎవరు తిడతాం మేము? బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు. బీఆర్ఎస్ పార్టీ జీరో తెలంగాణలో. కాంగ్రెస్ మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ మార్చుకుంటాం. అందుకే వరకు అభ్యర్థులు కరువేయాలి. మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో, ఎవరు అవినీతి చేస్తే కూడా మేము బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధము. ఎవరి దగ్గర 15% కమిషన్ ఇవ్వము. రాష్ట్ర అధ్యక్షులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు, మాది ఏక నిరంజన్ పార్టీ కాదు. రాష్ట్ర అధ్యక్షులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మేము పక్క రెడీ. గ్రామాల వారికి ఇస్తాం. రాష్ట్ర కాదు, గ్రామాల వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా అన్ని సంక్షేమ పథకాలు కేంద్రం ఏమిచ్చింది, 6 గ్యారెంటీలు ఏమిచ్చిందో కూడా చెప్తాం. వాళ్ళు ఎందుకు ఇస్తారో కూడా చెప్తాం. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని, పదవులు అశాశ్వతమని అన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అందరి కౌన్సిలర్గా, అందరి ఎంపీటీసీగా, అందరి గ్రామ పంచాయతీ మెంబర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎంపీగా, జడ్పీటీసీగా, అందరి 4 మంది జనము. వరంగల్ ఎన్ఐటీని పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ట్విన్నింగ్ ఆఫ్ స్కూళ్లలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో 9-10 ఇంటర్మీడియట్ విద్య అనేది ఎంతో ముఖ్యమైనదని, ఆ 3 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే ఎన్ఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదవచ్చున్నారు. ఆ 3 సంవత్సరాల పాటు కష్టపడి చదివినట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరతారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా జేఈ క్లియర్ చేయాలంటే అది ఒక పెద్ద లైక్ హిస్టరీ లెక్క. అంటే రూరల్లో ఉన్నటువంటి పిల్లలకి అర్బన్లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు,
లేదా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా మెడికల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో వాళ్ళకి ఎక్స్పోజర్ కల్పిస్తే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తెలుసా మీకు? చాలా స్కూల్స్కి కాలేజెస్కి నేను వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఎంసెట్ ఒకటి రాస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. సో ఇక్కడున్న టీచర్స్కి కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ ఎడ్యుకేట్ చిల్డ్రన్ అబౌట్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చదువుకుంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పొందొచ్చు అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉంటాయనేది చూపించడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన కంట్రీలో ఉన్న 29 స్టేట్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వర్క్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఐ హోప్ అలాంగ్ విత్ ఎన్ఐటి మీరు వేరేవి కూడా విజిట్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారు ఈరోజు మార్నింగ్ రూపాకి వెళ్ళారా సైన్స్ సెంటర్ దట్ యూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్కర్షన్ అండ్ మీలో చాలా మంది మంచి మార్క్స్ పొంది. బీబీనగర్ మండలం పడమటి సోమారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందించాలని, విద్యార్థులకు గణితంలో టేబుల్స్ బాగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. As my tail, I am very long. I make the sound cuckoo choo. I go to different places. Very good. Srinivas Reddy garu. Alice here. That Srinivas garu. Hemalata garu. ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది? మన బాడీ ఉందంటే ఒక లాట్ చేయాలి, లేకపోతే మన మొబైల్ ఉంది, ప్రొజెక్టర్స్ ఉన్నాయి, 10,000 పెడితే ఒక ప్రొజెక్టర్ వస్తుంది. ఈవెన్ మన జీతం నుంచి కూడా చేసుకోవచ్చు. 4 కలిసిరంటే 4-5 ప్రొజెక్టర్ వైట్ వాల్ మీద వేసి చూపించవచ్చు. ఇవన్నీ మీరు సేవడికి గుండె 4 గుంటె అరలు ఉంటాయి చెప్పే బదులు చూసి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం కార్యాలయంలో స్పెషల్ జువెనల్ పోలీస్ యూనిట్స్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కొరవడిన వివక్షతకు గురవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారికి సరైన మార్గంలో నడిపించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందంటూ ఆమె తెలిపారు. Nominators training ఇవ్వమన్నారు. Of course, we do understand the practicalities. ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము, మీటింగ్ అటెండ్ అయ్యాము, వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవ్వమని మిమ్మల్ని నామినేట్ చేశారు. అంటే రాజానగరంలో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం నాగలతతో కలిసి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100% ఇంటింటి నుండి చెత్త సేకరణ జరిగే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మన గ్రామ పంచాయతీ ఎందుకంటే నేను బోస్ గారికి నాకు బండి రాలేదు. మీరు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో అందరూ చెత్తని తడి చెత్త కింద పొడి చెత్త కింద వేరు వేరు వాటిలో వేసిస్తే రోజు పట్టుకెళ్తారు. ఇవాళ రేపు అన్ని ఇళ్ళకి వెళ్తారు. చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో చింతలపూడిలోని హై స్కూల్స్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఉన్న పట్టభద్రులను కలిసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఆదేశానుసారం చింతలపూడి మండలంలో చింతలపూడి టౌన్లో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్కి ఉమ్మడి కూటమి నాయకులు ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి తరఫున పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు 27న జరగబోయే పోలింగ్ రోజు మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరం గారికి వేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు వ్యత్యాసం చూస్తే గత ప్రభుత్వంలో యాప్స్ వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయులందరూ కూడా ఫోన్ హ్యాంగ్ కావడం కానీ
ఇన్ఫ్లుయెన్స్ ఉంది మినిస్టర్స్ ద్వారాగా ఎమ్మెల్యే వాళ్ళ ద్వారాగా చేయాలని, అదేవిధంగా రాబోయే రోజులు ఉమ్మడి కుటుంబ తరఫున ఇంకెవరైనా వచ్చినా వారికి మీ సహాయ సహకారాలు అందించాలని 26వ తారీఖుకి ఇంకా కొంత అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా అందరూ ఉమ్మడి కుటుంబం తరఫున వస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా మీ విలువైన సమయం ఇవ్వాలని కోరుతామని అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నూతనంగా ఏర్పాటైన నేత్రం కంటి ఆసుపత్రిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కలిగిన కంటి ఆసుపత్రి ప్రారంభించడం చాలా సంతోషకరమని, రోగులకు మంచి చికిత్స అందిస్తూ ముందుకు సాగాలని కోరారు. అన్నా అన్నా నువ్వు నాకన్నా ముందుకు వస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి రైతాంగాన్ని నట్టింట ముంచిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు. దండేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సన్నరకం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు బోనస్ ఇవ్వలేదని, అలాగే రైతు బంధు నిధుల విడుదలలో కూడా రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. అనంతరం ప్రధాన రహదారిపై మెరుపు ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు ఈరోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి 5 పాటింత పాపం గుద్దినందరు ఇత్తమండల మీద మొగ్గు పెట్టారు. 5 నుంచి 7 మొగ్గు పెట్టారు. ఇదో పడడానికి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ వేరు పడరా? తండ్రి కొడుకు, తండ్రి భార్య, భార్య భర్తలు, కొడుకు కొడుకు ముగ్గురు అందరు కుటుంబం ఎంత పోతే అట్లా చేయడానికి లేదు. ఎంత చేసింది తెలుసా? మొత్తం జిల్లాలో మంచిర్యాల జిల్లాలో 15,000 మంది చేశారు కూలి. ఒక మన దగ్గర 70,000 మంది ఉంటారు. ఒక మంచిర్యాల జిల్లాలో 70,000 మంది ఉంటారు. ఇక్కడ లెక్కలేసి మొత్తం జిల్లాగా 15 చేశారు. సంగారెడ్డి జిల్లా పటేల్గూడలోని ఇస్టా జూనియర్ కాలేజీలో నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ అధ్యక్షుడు మహమ్మద్ సల్మాన్, నేషనల్ జనరల్ సెక్రటరీ అజీజ్ అన్సారీ ఆధ్వర్యంలో ఇస్టా కాలేజీలోని వంటశాలను పరిశీలించారు. కనీస పరిశుభ్రత లేని వంటశాలలో పురుగులు, ఎలుకల మల విసర్జనతో కూడిన బియ్యం కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది పరిస్థితి. ఇక్కడ ఏం లేదు. తీసుకో పటాన్చేరు కాన్స్టిట్యున్సీ, పటేల్గూడ విలేజ్, విస్టా కాలేజ్ ఇన్ కృష్ణవేణి స్కూల్ అండ్ విస్టా జూనియర్ కాలేజ్. మార్నింగ్ మేము ఇక్కడ నిన్న మాకు కంప్లైంట్ వచ్చింది. పిల్లలు నిన్న వామిటింగ్ చేసుకున్నారు. ఫుడ్ ఇట్లానే చూస్తున్నాం. మీరు ఎవరికైనా చెప్పుకోండి. నేను ఆల్రెడీ ఆయన కిందికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్కి చెప్తున్నాడు. నేను ఆల్రెడీ మాట్లాడేసిన, ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా. నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన, అయిపోయింది. మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే. వాళ్ళని కూర్చొని తిన్నారు. మన ఇంట్లో తినేది ఏంది? సన్న బియ్యం మంచిగా. ఆడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి, వాసన వస్తున్నాయి, క్వాలిటీ లేదు, ఏమీ లేదు, హైజీనిక్ లేదు. ఇంకా ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు కనబడ్డాయి లోపల. మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలుకలు కనబడ్డాయి. సాంబార్ అంటే రాగి 2024 ఎక్స్పైర్డ్ రాగి. ఇది మనం రాగి ఎంత హైజీనిక్గా, ఎంత హెల్తీ కోసం తింటామో, ఇది రాగి ఫ్లోర్, రాగి పిండి. నిన్న ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజన్ ఎందుకు అయిందని అడిగితే కస్తూరి మేతిలో పురుగులు వచ్చినాయని చెప్తున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది మేనేజ్మెంట్దే కదా. మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. నిర్లక్ష్యంగా చెప్తున్నారు మాకు. ఇట్లా కస్తూరి మేతిలో ఇట్లా పురుగులు వచ్చినాయి, అది మాకేం సంబంధం లేదు, ఫుడ్ వాళ్ళకి సంబంధం. అంటే ఫుడ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది స్కూలే, వాళ్ళకి లైసెన్స్ లేదు, అసలు ఏమంటారు ఒక కాంట్రాక్ట్ కూడా లేదు. జస్ట్ పోయి చేసుకోపో, నాకు ఇంత ఇచ్చేసేయి అన్న విధంగా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. నిన్న పిల్లల్లో చూసినాము, చాలా వామిటింగ్ చేసుకున్నారు.
ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళు ఎవరు బేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఒకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన భూ కబ్జాపై అధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్నందుకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆక్రమించినటువంటి భూమి ఏదైతే ఉన్నదో సింగారం గ్రామ సమీపంలో అధికారులు నిన్నటి రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందినటువంటి మైసమ్మ చెరువు 199 సర్వే నంబర్ లోపల 67 ఎకరాల భూమి చెరువు విస్తీర్ణం ఉన్నది. దాని దగ్గరనే 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి తోట ఆగయ్య అదనంగా ఇంకా ఎకరం భూమిని ఆయన కబ్జా లోపలికి ఆక్రమించి సామాన్యులపైన అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేసిండు. ఇప్పటికి వాళ్ళు కేసులు తిరగడం జరుగుతుంది. ఈయన చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈయన చేస్తున్నటువంటి అకృత్యాలు కానీ వీటన్నిటిపైన కూడా మేము పక్కకు ప్రెస్ మీట్లలో కూడా కూర్చొని పక్కకు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్కసారి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మేము ఎటువంటి వ్యక్తి పక్కకు కూర్చుండి ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా పాల్గొంటున్నాం. ఈయన చేసినటువంటి అరాచకాలన్నీ సిరిసిల్ల లోపల మంత్రి కేటీఆర్ ఆయన చేసిండో చేయలేదో తెలియదు కానీ ఆయన కంటే ఎక్కువ సిరిసిల్ల జిల్లా లోపల అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిగా ఈయనను సమాజం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రాజమహేంద్రవరం కార్యాలయంలో స్పెషల్ జువెనల్ పోలీస్ యూనిట్స్కు సంబంధించిన నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళి మాట్లాడుతూ బాలికల పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కళాశాల నందు చిన్నారులపై జరిగే దాడుల నివారణ నిమిత్తం అట్టి ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చేలా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగో అయినా సరే ఒకసారి మన అందరితో ఇక్కడ లీగల్ అథారిటీస్ అందరూ మనకి చెప్తారు. అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం గారు వచ్చారు, అందరూ కూడా వివరాలు ఇస్తారు. ఏదైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇక్కడే క్లారిఫై చేసుకోండి. దయచేసి అక్కడ మేడం గారు కూడా మన సోషల్ వెల్ఫేర్ మీటింగ్స్ లాంటిలో కూడా ఏ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళ కనుక డబ్బులు లేకపోతే నేను అరేంజ్ చేస్తాను మేడం గారు చెప్పి ఆ కెమెరాస్ అవన్నీ కూడా కొన్ని అరేంజ్ చేయిస్తున్నాను మేడం గారు. ఇవన్నీ ఎందుకంటే మనకి క్రైమ్ తగ్గడానికి. ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసిందో వాడు క్రైమ్ అక్కడ చేయదు. 1, 2 ఒకవేళ క్రైమ్ జరిగితే డిటెక్ట్ అవుతుంది. కాబట్టి కెమెరాలు అవి కూడా మన డ్యూటీలో భాగమే. మనకు ఉపయోగపడటం కోసం సహాయకారి. అమలాపురం నల్లవంతన దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని వేరే చోట స్థలం కొనుగోలు చేసి అమలాపురం పట్టణ ప్రజలు కానీ అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ తో పెట్టినటువంటి స్కీమ్ అండి అది. అప్పుడు మొత్తం ఎంటైర్ స్టేట్ లో ఉన్న డంపింగ్ అంతా మన వైజాగ్ చేస్తున్నారు. మన స్థాయిలో అవుతుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ల్యాండ్ నేను ఒకసారి వాల్యుయేషన్ వేయిస్తాను, వేయించి ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వేయిస్తాను. రైతుల్ని మీ చేస్తావు ఆల్రెడీ ఇప్పుడు చుట్టుపక్కల రావడం వల్ల అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు గ్రూప్ కింద అయిపోయింది. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి వచ్చినాయి మేడం. కింద దగ్గరలో ఉన్నాం చాలా ఇబ్బంది. భువనగిరి రాయలగిరి ఎక్స్ రోడ్ వద్ద టీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు చింతల యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి చింతల మాట్లాడుతూ తన అభిమానులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా ప్రతి సంవత్సరం తమ జన్మదినం జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిద్ది సుధాకర్ డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగి 12 సంవత్సరాలు కాగా యాంటీ టెర్రరిజం ఫోరం ఆధ్వర్యంలో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ బాధితుడు రహీం, ఆప్ తెలంగాణ కన్వీనర్ దిద్ది సుధాకర్ బాంబు బ్లాస్ట్ బాధితులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని, అప్పుడు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తుంది, అసలు మన నేషన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి,
ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అండ్ ఎక్కడెక్కడ ఏవే విషయాల్లో ఇండియాలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రూట్ కాజెస్ నుంచి మనం క్లియర్ చేస్తే ఈ టెర్రరిజం అటాక్స్ కానీ రిలీజియన్ అండ్ కాస్ట్ బేసిస్ గొడవలు కానీ ఇవన్నీ జరగకుండా ఉంటాయి. అండ్ మంది చనిపోయినరు. ఈ రోజుకి 12 సంవత్సరాలు అయింది బాంబు దాడులు జరిగి, జంట బాంబు దాడులు. కోటి లుమ్ని పార్క్ కూడా జంట పేలుళ్ళే 2007లో జరిగినాయి. నా 2007లోనే కన్ను పోయింది. 18 సంవత్సరాలు అవుతుంది. నా ఇది దయవుంచి ఇప్పటికైనా మేల్కొని ఆడపడుచుల ఆశాజ్యోతి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు గ్యారంటీలు అన్నారు, అమలు చేశారు, ఓకే, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మాకు కూడా అట్నే ఏర్పాటు చేయమని, పింఛన్ పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి మాకు ముస్లిం బాగుంది, వెరీ గుడ్. నేను బస్ పాస్ కూడా కావాలా, దయవుంచి బస్ పాస్ ఒకటి సజ్జనార్ గారు ఇచ్చారు, కానీ ఎక్స్ప్రెస్ ఇచ్చారు, లగ్జరీ కావాలా అంతే. కాబట్టి దయవుంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మేలుకొని ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆయన ఎంతమంది దెబ్బలు తగిలాయి కూడా వాళ్ళ లిస్టులు కూడా లేవని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన ముందుకొచ్చి వీరందరినీ ఆదుకోవాలి. ఇక్కడ వారి కుటుంబాలు, చనిపోయిన వారి కుటుంబాలతో పాటు గాయపడ్డ వారిని ఆదుకోవాలని కోరుతూ మరొకసారి ఎటువంటి టెర్రరిజాన్ని అయినా కానీ రూపుమాపడానికి ఈరోజు ప్రభుత్వాలు నడుంగట్టాలి. వాటన్నిటినీ చేయడానికి ప్రభుత్వం సరైన పద్ధతుల్లో విద్యా వైద్యాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కనుక తీసుకొచ్చినప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కులమత ద్వేషాలని రెచ్చగొట్టి మాత్రం కాదని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ మరొకసారి ఈ బాంబు దాడులు చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమశివుని భక్తుడు భక్త కన్నప్ప ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధిరెడ్డి, తల్లి బొజ్జల బృందమ్మ గారు మరియు కోలా ఆనంద్ ఆలయ ఈవో పాల్గొన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ కోడిరి రఘు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఒకే ఆధిపత్య కులం పోటీ చేస్తూ గెలుస్తూ వారికున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆధిపత్యంతో అత్యంత జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయడం చూస్తున్నామని, ఇకనైనా మేల్కొని ఈ వర్గాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలని, ఈసారి ఖచ్చితంగా మనలో ఒకడైన డాక్టర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరారు. ఎలక్షన్లలో భాగంగా 2 ప్రధాన జాతీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలైనటువంటి పెత్తందారులకు సైతం మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బహుజన బిడ్డ అయినటువంటి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ప్రతి ఒక్క పట్టుభద్రుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, మేధావులు కూడా అడుగడుగున నీరాజనం పడుతూ ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఓయూజేఎస్ తరఫున పూర్తి మద్దతుగా ఉద్యోగులకు తను ఉద్యోగార్థులను చేసి తను ఆదర్శంగా నిలవడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకొని ఇవాళ ప్రజాసేవే లక్ష్యంగా కేవలం ప్రజాసేవనే తను ఎన్నుకొని ఈరోజు మనలో ఒకడిగా మనతోటి కలిసి నడవడానికి మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి తనకు మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా అండగా నిలిచి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తులుగా మనం ఈరోజు మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక బహుజన బిడ్డ, ఒక విద్యావంతుడు, నిరంతరం ఒక ఉపాధ్యాయునిగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ఓయూజేఏసీ తరఫున పూర్తి మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బహుజన బిడ్డకు శాసన మండలిలో మన వంతు కృషిగా మన గళాన్ని, మన కళాన్ని వినిపించాలని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాంపల్లిలోని శాంతి అపార్ట్మెంట్లో బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. జీఆర్ఎఫ్ బృందం వచ్చి చాలాసేపు శ్రమించి బాలుని బయటకు తీసి వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్ మీద బాలుడికి చికిత్స అందించారు. కాగా బాలుడి పరిస్థితి క్రిటికల్గా ఉందని, చికిత్స పొందుతూ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పోలేపల్లి సెడ్జిలో ఉన్న NMIMS యూనివర్సిటీపై క్రిమినల్ కేసు నమోదు చేసి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలంటూ SFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. SFI జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం రాత్రి భోజనం పాడైన గుడ్ల వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని దాదాపు 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యన్నారు. దీనిని యూనివర్సిటీ యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న లోపలనే ట్రీట్మెంట్ చేయడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఎక్కువ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిపారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఫుడ్ పాయిజన్ ఇది ఇప్పటికే కాదు, ఇంత ముందుకు 2 సార్లు జరగడం జరిగింది. SFI కానీ మిగతా విద్యా సంఘాలు కానీ లోపలికి రావాలంటే సెక్యూరిటీ లోపలికి పంపలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇదొక ఎడ్యుకేషన్ పేరుకే ఎడ్యుకేషన్ తప్ప మొత్తం రౌడీలను పెట్టా ఉండరు. గేట్ల కాడికి విద్యాసంఘం లోపలికి కలిసి వస్తే గల్లాలు బయటికి తొక్కుతూ ఉండరు. ఇదేం న్యాయమండి? విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, విద్యార్థులకు క్వాలిటీ భోజనం అందించాలి. మేము మొదటిగా డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం. ఈ యూనివర్సిటీ ఈ ఫలితం లేకుండా మొత్తం రద్దు చేసి ఇక్కడ నుంచి దుబాయ్కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లా పోలేపల్లి రేణుకాయలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై చర్చకు సిద్ధమన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ప్రజల మధ్యలో ఉండి ఎల్లవేళలా వారి సమస్యలు పరిష్కరించాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. విద్యార్థులు కష్టపడి చదివి పైకి రావాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. పడమటి సోమారం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.